పరిధి పిలిచినవా లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి పిలిచినవా? అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఐడియా ఉందా వాళ్ళకి? ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్న? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం. 5 రోజులు ఉంటాడా? ఎవరు పిసిసి అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది. కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అవకాశం లేదు ఆయనకి. రాహుల్ గాంధీని అడగనుంటివి మరి 1,00,000 కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తేవి కదా. మరి 5 రోజులు ఉన్నావు కదా. ఎవరిని మంత్రి చేద్దాం, ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన 5 రోజులలో 5 గంటలు మరి సోనియమ్మ పేరు మీద పెట్టినాం, ఇందిరమ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా. దానివైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమైనా చర్చ జరిపిర్రా అన్న? ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం. నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిలిచి ఏజెన్సీలకు ఇవ్వడాన్ని మేమేం కాదనలేము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు. మాట్లాడితే అంబానీ పేరు, ఆదాని పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి. పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు. ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్నా? ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో? ఆ మాత్రం కూడా శక్తి లేదా? ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా, పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా. పిలుచుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగురు, ఓల్డ్ సిటీలో చెప్తారు. దానికోసం ఒక 5 గంటలు స్పెండ్ చేయరు రేవంత్ రెడ్డి. అది చేయకుండా అంబానీకి ఇస్తాం, ఆదానికి ఇస్తాం, పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం. నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు. మా రామచంద్రన్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి సందర్భంగా నేను నీతో పలకదలుచుకున్నాను. సో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ గాడిద గుడ్లు తీసుకొని గౌరవ కేంద్ర మంత్రులందరూ ఇంటికి వచ్చి, సార్ ఎన్నికల కంటే ముందు ఇవి ఇచ్చినారు, ఇప్పుడు ఏమి ఇస్తారు అని అడిగితే అప్పుడు ఒకటి ఇస్తే ఇప్పుడు 2 ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఏ రాష్ట్రానికి ఏం రావాలి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లుంటాయి, 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది. మా దగ్గర గుంపు మేస్త్రీలు లేరన్న, మా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు మంత్రులుగా. వాళ్ళకి తెలుసు ఎవరికి ఎట్లు ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు అన్న. కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు రూల్ దిస్ కంట్రీ బై డిపెండింగ్ అపాన్ ద గుంపు మేస్త్రి ఆర్ మేస్త్రి. మేము ఈ దేశం, దీనికి ఒక ఎన్నికల సంఘం, దానికి ఒక నీతి ఆయోగ్, దానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ ఉంటారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఇస్తామో అట్లా ఇస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఇంకా కోరిక తీరకపోతే మళ్ళీ ఒక మంచి గాడిద గుడ్డుని ప్యాక్ చేసుకొని ప్రత్యేకమైన విమానంలో కేంద్ర మంత్రుల దగ్గరికి వస్తే అప్పుడు ఇచ్చిన ఒక గాడిద గుడ్డుకి ఇప్పుడు 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా ఖచ్చితంగా ఆలోచించి వారి వంతు వాటా ఎంత ఉంటే అంత తప్పకుండా ఇస్తాం.